నమస్తే, వెల్కమ్ టు మీ5 న్యూస్. యలమంచిలి పట్టణ వీధుల్లో ఈరోజు సాయుధ బలగాలు, పోలీసులు కవాతు నిర్వహించారు. రానున్న సాధారణ ఎన్నికల సందర్భంగా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. యలమంచిలి సర్కిల్ పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ఈ సాయుధ బలగాల కవాతు యలమంచిలి మెయిన్ రోడ్డు, తులసీనగర్, దిమిలి రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో కొనసాగింది. ఈ సాయుధ బలగాల కవాతులో పాల్గొన్న ట్రైనీ డీఎస్పీ జి భవ్యారెడ్డి మాట్లాడుతూ, రాబోవు సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. సో ఫ్లాగ్ మార్చ్ అనేది ఈ రానున్న జనరల్ ఎలక్షన్స్ కోసము యలమంచిలి టౌన్ లిమిట్స్లో మేము చేస్తున్నాము. ఫర్ కండక్టింగ్ అ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ విత్ అ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అండ్ టు బిల్డ్ ఓటర్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీ ఓటర్ సో దట్ వాళ్ళు పోలింగ్ బూత్కి చాలా కాన్ఫిడెన్స్గా వచ్చి దే కెన్ క్యాస్ట్ దేర్ ఓట్. ఈ ఫ్లాగ్ మార్చ్లో ట్రైనీ డీఎస్పీ జి భవ్యారెడ్డి, యలమంచిలి సర్కిల్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్కే గఫూర్, యలమంచిలి టౌన్ ఎస్ఐ కె పాపినాయుడు, పోలీస్ స్టేషన్ సిబ్బంది, సాయుధ బలగాలకు చెందిన ప్లాటూన్ కమాండర్ సోను రావత్, పెద్ద సంఖ్యలో సాయుధ బలగాలు పాల్గొన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.